హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. చార్మినార్ దగ్గర ఆల్ ఇండియా సున్నీ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ర్యాలీలో ఓ యువకుడు టపాసులు కాల్చడంతో నిప్పురవ్వలు డీజే సౌండ్ సిస్టంలోని జనరేటర్ పై పడి మంటలు అంటుకుని ఎగిసిపడ్డాయి. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఫైర్ సిబ్బంది సహాయంతో మంటలను అదుపు చేశారు. కాగా అక్కడ లాఠీచార్జీ జరిగిందన్న వార్తలు పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఖండించారు. కాగా ఉత్సవాల సందర్భంగా కొందరు అల్లరి మూకలను కంట్రోల్ చేయడంలో ఘోరంగా పోలీసులు విఫలమయ్యారన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. लाठी चार्ज नहीं है, कुछ नहीं है। यहाँ पर आपको पता है कि एक डीजे में आग लग गई थी, वो एक एक्सीडेंट है। और अगर वो डीजे का जो बैटरी है, अगर वहाँ से आग फैल के डीजल टैंक पे अगर उसको लग जाता तो बहुत बड़ा एक्सप्लोजन होता है। प्रोटेक्शन की वजह से, सेफ्टी मेजर्स की वजह से सबको बैरिकेड लगा के थोड़ा दूर रखना पड़ा। और उसको भी तोड़ के अगर थोड़े लोग आगे आए हैं तो उनको रिक्वेस्ट करके पीछे जाने के लिए कहा गया था। तो उसको लाठीचार्ज आप कहेंगे तो बुरी बात है। ये पब्लिक के सेफ्टी के लिए किया गया है। मिलाद उन नबी की ईद मनाओ ना। हमारे घरों पर, हमारी महिलाओं पर पत्थरबाजी नपुंसक होते हैं जो महिलाओं पर हमला करते हैं। और मैं हमारे पुलिस कमिश्नर जी से निवेदन करता हूँ, मेरी विधानसभा में जहाँ जहाँ पर हिंदू क्षेत्र है, हिंदू बस्ती है, वहां पर 100, 200, 300, 500 बाइक्स लेकर हिंदू बस्तियों में घुस रहे, हिंदुओं के घरों को टारगेट करके पत्थरबाजी कर रहे, महिलाओं पर पत्थर फेंक रहे नपुंसकों का जैसा। कमिश्नर जी, क्या आपकी पुलिस को पता नहीं है कि आज इनकी ईद है और ये लोग ज्यादा संख्या में बाहर निकलते हैं तो कुछ कुछ हिंदू बस्तियों को प्रोटेक्ट करना है? आपकी पुलिस आज फेल हो गई। कमिश्नर जी, निवेदन है, आपकी पुलिस को कहिए कि संभाले, नहीं तो हमें संभालना आता है। ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, రాత్రి చార్మినార్ పరిసరాల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఘటనపై కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పరిస్థితిని పర్యవేక్షించిన తర్వాత మీడియాతో మాట్లాడడం జరిగింది. అక్కడ కేవలం అగ్ని ప్రమాదమే జరిగింది కానీ పోలీసులు ఎలాంటి లాఠీ జులిపించలేదు స్థానిక ప్రజలపై అంటూ కూడా దానిపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏదైతే సోషల్ మీడియాలో కొన్ని పుకార్లు క్రియేట్ చేసి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు, మిలాదుల్ నబీ పండుగ సందర్భంగా కూడా ఈ ఫాల్స్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తా ఉన్నారంటూ కూడా హైదరాబాద్ సివి ఆనంద్ మీడియా ముందు ఈ స్టేట్మెంట్ పై ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. మిలాదుల్ నబీ ఈ ఊరేగింపు సందర్భంగా హైదరాబాద్ లో కొన్ని చోట్ల అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఇక్కడ గోషమహల్ కాన్స్టిట్యున్సీలో రాజాసింగ్ నియోజకవర్గ పరిధిలో ర్యాలీ తీస్తూ ఉండగా ఒక మతం వారిపై ఇంకో మతం వారు దాడులు చేశారు. దీన్ని అరికట్టలేకపోయారు పోలీసులు. ఇది పోలీసు ఫెయిల్యూర్ గానే భావిస్తా ఉన్నాం. చివరికి తమ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కార్యకర్తలే ఆ నిందితులను పట్టుకొని పోలీసులకు అప్పగించారే తప్ప పోలీసులు వారిని ఇప్పటి వరకు గుర్తించి పట్టుకోలేకపోయారు అంటూ కూడా రాజాసింగ్ ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. స్వల్పంగా కొన్ని చోట్ల ఈ మిలాదుల్ నబీ ఉత్సవాల సందర్భంగా అక్కడక్కడ ఈ ఘర్షణలు, రెండు మతాల మధ్య దాడులు, పరస్పర దాడులు, ఒకరిపై ఒకరు రోడ్డుపైకి వచ్చి దాడులు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా నమోదయ్యాయి. మొత్తానికి పోలీసులు అయితే జరిగినటువంటి ఘటన అన్నిటిపై కూడా రివ్యూ చేసి ఎక్కడ ఎవరి కారణంగా ఈ గొడవలు చేరాయి అనే దానిపై కూడా వివిధ కోణాల్లో వాటిని అన్నింటిని కూడా పరిశీలన చేపడతా ఉన్నారు. ఈ రెండు వైపుల నుంచి కూడా ఈ దాడులు జరిగినట్టయితే ఇరు వర్గాలపై కూడా ఈ కేసులు నమోదు చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రాత్రి జరిగింది అగ్ని ప్రమాదం. అది అక్కడ టపాకాయలు కాలుస్తూ ఉంటుంటే ఆ నిప్పురవ్వలంతా కూడా డీజే వెనక భాగంలో ఉన్నటువంటి జనరేటర్ ప్రాంగణంలో పవర్ కి అంటుకొని ఈ మంటలు చెలరేగాయి. దీని కారణంగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు అనేది మాత్రం తప్పుడు పుకార్ని క్రియేట్ చేస్తా ఉన్నారు. అలాంటిది ఏమీ లేదు, ప్రశాంతంగానే జరిగింది. మొన్న గణేష్ నిమజ్జనం, నిన్న మిలాదుల్ నబీ, ఈ రెండు ఊరేగింపులు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే పీస్ఫుల్ గా సాగాయంటూ కూడా హైదరాబాద్ సిటీ మీడియా ముఖంగా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఎవరైతే అల్లర్లు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసి దాడులకు తెగబడ్డారో వీరందరినీ కూడా గుర్తించి వీరిపై త్వరలో కేసు నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు హెచ్చరించడం జరిగింది.